హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇండియన్ స్పేస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 3 ఇంపార్టెంట్ కోర్సెస్‌ని తీసుకురావడం జరిగింది. ఇందులో మొదటిది మనకి 7000 ఎంసీక్యూస్‌కు సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ కోర్స్. సో, ఇది మనకి మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇది మనకి కేవలం రూ. 199 మాత్రమే. సో, నెక్స్ట్ మనకి సెకండ్ కోర్స్ వచ్చి టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్. టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్. సో, ఇది మనకి థియరీ టాపిక్స్ ఉంటాయి. ఇందులో మనకి థియరీ టాపిక్స్ ఉంటాయి. సో, ఇందులో దీన్ని దేని బేస్ చేసుకొని చేసామంటే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్స్‌ని ఆధారంగా చేసుకొని ఏ టాపిక్స్ పైన ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారో వాటిని అనలైజ్ చేసి ఈ టాప్ 100 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇది మీకు కేవలం రూ. 129 మాత్రమే. ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, రెండిట్లో మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి ఉంటాయి. 7000 ఎంసీక్యూస్ సంబంధించి, అదేవిధంగా 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్‌కి సంబంధించి మీకు ఇంగ్లీష్ మీడియం ఫైల్స్ ఉంటాయి. అదేవిధంగా తెలుగు మీడియం ఫైల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ కోర్స్ వచ్చి మనకేంటంటే కేవలం రూ. 199కే ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా అందించడం జరుగుతుంది. ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా మనం కేవలం రూ. 199కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు 100% సిలబస్‌ని కవర్ చేస్తూ మనం ఈ ఫుల్ వీడియో కోర్స్‌ని అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక కోర్స్ ఏంటంటే మనకి కేవలం రూ. 99కే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్‌ని కూడా మనం ఫుల్ వీడియో కోర్స్‌ని మనం అందించడం జరుగుతుంది. సో, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి కోర్సెస్ ఇవి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఒకవేళ మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్, కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్‌లో అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో నేను యాప్‌కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్‌కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి అందులో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఫౌండెడ్? అంటే భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ లేదా ఇస్రో అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1969 ఆగస్ట్ 15న స్థాపించబడింది. సో, మొదట్లో దీన్ని ఏమని పిలిచేవారంటే ఇన్కోస్పార్ అని పిలిచేవారు. ఇన్కోస్పార్ అని పిలిచేవారు. ఓకేనా? సో, ఎప్పుడు స్థాపించబడింది? 1969 ఆగస్ట్ 15న స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే బెంగుళూరులో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బెంగుళూరులో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో, క్వెషన్ ఏ విధంగానైనా మనకి అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారత అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈస్ నోన్ యాస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? అంటే విక్రమ్ సారాభాయిని మనం డాక్టర్ విక్రమ్ సారాభాయిని భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు చేసినటువంటి కృషికి ఆయనకు గుర్తింపుగా భారతదేశం యొక్క అంతరిక్ష పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలవడం జరుగుతుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది? విచ్ వాస్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్? అంటే ఆర్యభట్ట అనేది భారతదేశం ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహంగా చెప్తాం. ఎప్పుడు ప్రయోగించారు అంటే 1975 ఏప్రిల్ 19న ఎవరి సహకారంతోటి అంటే రష్యా యొక్క సహకారంతోటి ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించింది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డేట్ అయినా అడగొచ్చు, లేకపోతే ఏ దేశ సహకారంతోనైనా అడగొచ్చు, లేకపోతే ఆ ఉపగ్రహం పేరు కూడా అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారు? ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారు అంటే, నేను ఇంతకుముందే చెప్పాను, 1975 ఏప్రిల్ 19న ప్రయోగించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉందంటే కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. సో ఇంతకుముందే చెప్పాను నేను, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారతదేశపు మొదటి ప్రయోగ వాహక నౌక ఏది? స్వదేశీ పరిజ్ఞానంతో, విచ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ లాంచ్ వెహికల్ అంటే ఎస్ఎల్వి 3 అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రయోగాత్మక వాహక నౌకగా చెప్తాం. ఈ వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు అంటే రోహిణి అనే ఉపగ్రహాన్ని SLV-3 అనే వాహక నౌక ద్వారా 1980లో ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ రోహిణి అనేది ఉపగ్రహం అంటే శాటిలైట్. ఓకేనా? సో మనకి ఇక్కడ రాకెట్ ఏంటి? SLV అనేది రాకెట్. సో ఏ ఇయర్లో? 1980లో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, SLV ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించింది ఎవరు? హూ వాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ SLV-3 అంటే ఏపీజే అబ్దుల్ కలాం. SLV-3 అనే ప్రాజెక్ట్కి డైరెక్టర్గా వ్యవహరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-1 మిషన్ను ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇస్రో లాంచ్ ద చంద్రయాన్-1 మిషన్ అంటే ఆప్షన్ బి 2008. చంద్రయాన్-1 మిషన్ను ఇస్రో సంస్థ ఎప్పుడు ప్రయోగించింది అంటే మనకి అక్టోబర్ 2008లో ప్రయోగించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-1 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ ఏది? విచ్ లాంచ్ వెహికల్ వాస్ యూజ్డ్ ఫర్ ద చంద్రయాన్-1 మిషన్ అంటే మనకి PSLV-C11 అనే ఉపగ్రహాన్ని చంద్రయాన్-1 ప్రయోగానికి ఉపయోగించడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్ను ఏ సంవత్సరంలో ప్రయోగించారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద మార్స్ ఆర్బిటార్ మిషన్ ఆర్ మంగళయాన్ లాంచ్డ్ అంటే 2013 నవంబర్ 5న మనకి మామ్ ప్రయోగాన్ని చేయడం జరిగింది. మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్ ప్రయోగాన్ని చేయడం జరిగింది. సో ఈ మామ్ ఆర్బిటార్ని ఎందుకు పంపించారు అంటే అంగారక గ్రహం పైన పరిశోధనలు చేయడానికి ఈ మామ్ అనే ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. ఎప్పుడు? 2013 నవంబర్ 5న. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మంగళయాన్ ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ ఏది అంటే ఆప్షన్ సి PSLV-C25. సో మామ్ అనే ఉపగ్రహాన్ని అంగారక గ్రహంపైకి పంపేందుకు ఏ రాకెట్ను ఉపయోగించారు అంటే PSLV-C25 అనే రాకెట్ను ఉపయోగించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు సక్సెస్ఫుల్లీ ప్లేస్ ఏ శాటిలైట్ ఇన్ మార్స్ ఆర్బిట్ ఇన్ ఇట్స్ వెరీ ఫస్ట్ అటెంప్ట్ అంటే మనకి భారతదేశం. మొట్టమొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినటువంటి దేశం ఏంటంటే మనకి భారతదేశం. ఓకేనా? సో ఏ మిషన్ ద్వారా? మామ్ అనే మిషన్ ద్వారా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి
అంకితమైన ఖగోళ పరిశోధన ఉపగ్రహం ఏది? విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఆస్ట్రోనమీ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో. అంటే ఆస్ట్రోసాట్. ఆస్ట్రోసాట్ అనేది భారతదేశపు మొట్టమొదటి డెడికేటెడ్ శాటిలైట్‌గా చెప్తాం. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఎప్పుడు ప్రయోగించారు అంటే 2015లో ప్రయోగించారు. సో, మొట్టమొదటి మల్టీ వేవ్‌లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ ప్రయోగంగా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, చంద్రయాన్-2 ప్రయోగానికి ఉపయోగించిన లాంచ్ వెహికల్ ఏది? విచ్ లాంచ్ వెహికల్ వాస్ యూజ్డ్ ఫర్ చంద్రయాన్-2 అంటే మనకి జిఎస్ఎల్వి ఎంకే3 లేదా ఎల్విఎం3 అనేది ఎల్విఎం3 లేదా జిఎస్ఎల్వి ఎంకే3 అనే లాంచ్ వెహికల్‌ను చంద్రయాన్-2 ప్రయోగానికి ఉపయోగించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, చంద్రయాన్-2 మిషన్‌లోని ల్యాండర్ పేరు ఏమిటి? వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద ల్యాండర్ ఇన్ ద చంద్రయాన్-2 మిషన్? అంటే ఆప్షన్ బి విక్రమ్. ఓకేనా. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం చంద్రయాన్-2 ల్యాండర్‌కు విక్రమ్ అనే పేరు పెట్టడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, చంద్రయాన్-3 ఎప్పుడు చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది? చంద్రయాన్-3 ఉపగ్రహం అనేది లేదా చంద్రయాన్-3 అనేది చంద్రునిపై విజయవంతంగా ఎప్పుడు ల్యాండ్ అయింది అంటున్నారు. అంటే ఆగస్ట్ 23, 2023న విజయవంతంగా ల్యాండ్ అయింది. సో, ఎక్కడ? చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన. సో, దీంతో ఈ ప్రయోగంతో భారత్ ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఏంటంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మొట్టమొదటిసారిగా కాలు పెట్టినటువంటి మొదటి దేశంగా ల్యాండ్ అయినటువంటి మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశానికి భారతదేశం పెట్టిన పేరు ఏమిటి? వాట్ నేమ్ డిడ్ ఇండియా గివ్ టు ద ల్యాండింగ్ స్పాట్ ఆఫ్ చంద్రయాన్-3? అంటే ఆప్షన్ సి శివశక్తి పాయింట్. చంద్రయాన్-3కి సంబంధించి ల్యాండ్ అయినటువంటి ప్రదేశానికి భారతదేశం పెట్టినటువంటి పేరు ఏంటంటే శివశక్తి పాయింట్ అని పెట్టడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈస్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేటెడ్? అంటే మనకి ఆగస్ట్ 23న మనకి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో, ఎందుకు అంటే 2023 ఆగస్ట్ 23న చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించాం కాబట్టి, సక్సెస్ఫుల్ చేశాం కాబట్టి ఆ డేట్‌న మనం అంతరిక్ష దినోత్సవాన్ని జాతీయ అంతరిక్ష దినోత్సవం లేదా నేషనల్ స్పేస్ డేని జరుపుకుంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో చేపట్టిన మొదటి మిషన్ ఏది? విచ్ ఈస్ ఇస్రో ఫస్ట్ మిషన్ టు స్టడీ ద సన్? అంటే మనకి ఆదిత్య L1. ఓకేనా. సూర్యుని యొక్క వాతావరణం అదేవిధంగా దాని యొక్క పొరైన కరోనాను అధ్యయనం చేయడానికి భారతదేశం చేపట్టినటువంటి మొదటి సోలార్ మిషన్‌నే మనం ఏమంటామంటే ఆదిత్య L1 అని పిలుస్తాము. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, ఆదిత్య L1లో L1 దేనిని సూచిస్తుంది? వాట్ డస్ L1 స్టాండ్ ఫర్ ఇన్ ఆదిత్య L1? అంటే లాంగ్ రేంజ్ పాయింట్‌ను సూచిస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు స్పేస్? అంటే రాకేష్ శర్మ. ఓకేనా. సో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయినటువంటి రాకేష్ శర్మ 1984లో సోవియట్ యూనియన్ యొక్క T11 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ ఎవరు? వాస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు గో టు స్పేస్? అంటే కల్పనా చావ్లా. సో, కల్పనా చావ్లా 1997లో నాసాకి చెందినటువంటి స్పెషల్ మిషన్‌లో ఆమె అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, భారతీయులను స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ఇస్రో మిషన్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇస్రోస్ మిషన్ టు సెండ్ ఇండియన్స్ టు స్పేస్
యూజింగ్ ఇండిజినస్ టెక్నాలజీ అంటే గగన్యాన్. ఓకేనా. సో భారతీయ వ్యోమగాములను లోయర్ ఎర్త్ ఆర్బిటాల్లోకి పంపి సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఇస్రో చేపట్టినటువంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని మనం ఏమంటామంటే గగన్యాన్ అని పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో అభివృద్ధి చేసిన హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్. సో గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో అభివృద్ధి చేసినటువంటి హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటంటే మనకి హ్యూమమిత్ర. సో మానవరహిత గగన్యాన్ విమానాల్లో ప్రయాణించి ప్రయోగాలను పర్యవేక్షించడానికి హ్యూమమిత్ర అనే మహిళా హ్యూమనాయిడ్ రోబోను ఇస్రో రూపొందించింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏమని అడుగుతారంటే వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోను ఏ సంస్థ రూపొందించిందని కూడా అడుగుతారు. అంటే ఇస్రో సంస్థ రూపొందించింది. దేనికోసం? గగన్యాన్ మిషన్ కోసం. సో ఇది మహిళా రోబోటా లేకపోతే పురుష రోబోటా అంటే మహిళా రోబోట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లొకేటెడ్? అంటే మనకి శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లొకేటెడ్? అంటే తిరువనంతపురంలో ఉంది. ఆప్షన్ బి తిరువనంతపురంలో ఉంది. లాంచ్ వెహికల్ అభివృద్ధికి కేంద్రమైనటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్? అంటే ఆప్షన్ సి నావిక్. సో నావిక్ అనేది భారతదేశానికి చెందినటువంటి నావిగేషన్ సిస్టమ్గా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది? విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్? వెరీ 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 ఇంపార్టెంట్. సో భారతదేశం యొక్క మొట్టమొదటి కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటంటే యాపిల్. ఓకేనా. సో యాపిల్ అంటే ఏంటంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. ఏరియన్స్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి భారతదేశం మొట్టమొదటి కమ్యూనికేషన్ శాటిలైట్గా చెప్తాం. సో ఎప్పుడు ప్రయోగించారు? 1981లో ప్రయోగించారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లాంచ్ వెహికల్ను ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని పిలుస్తారు? ఏ లాంచ్ వెహికల్ను ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని పిలుస్తారు అంటున్నాడు. విచ్ లాంచ్ వెహికల్ హీ ఈజ్ నోన్ యాజ్ ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో? అంటే మనకి పిఎస్ఎల్విని, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని అత్యంత నమ్మకమైనది మరియు అనేక విజయవంతమైన ప్రయోగాలు చేసినందుకు గాను దీన్ని ఇస్రో యొక్క వర్క్ హార్స్గా పిలుస్తాం. వర్క్ హార్స్, ఇస్రో యొక్క వర్క్ హార్స్గా ఏ లాంచ్ వెహికల్ని పిలుస్తామంటే పిఎస్ఎల్వి అనే లాంచ్ వెహికల్ని పిలుస్తాము. సో దీని యొక్క పూర్తి పేరు ఏంటంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పి అంటే పోలార్, ఎస్ అంటే శాటిలైట్, ఎల్ అంటే లాంచ్, వి అంటే వెహికల్. ఒక్కొక్కసారి అబ్రివేషన్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? సో 2024 నాటికి అంటున్నాడు. సో ఇది మనకి 2026 కాబట్టి సో ప్రస్తుతానికి ఎవరున్నారంటే వి నారాయణన్ ప్రస్తుతానికి మనకి ఇస్రో యొక్క చైర్మన్గా ఉన్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మాజీ చైర్మన్ ఎవరంటే ఎస్ సోమనాథన్. మాజీ చైర్మన్ 2024లో ఎస్ సోమనాథన్. ఇప్పుడు 2025 మరియు అదేవిధంగా 2026కు సంబంధించి ఎవరున్నారంటే వి నారాయణన్. అప్డేట్ చేసుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి విద్యా ఉపగ్రహం ఏది? విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్? అంటే ఎడ్యుశాట్. సో ఎడ్యుశాట్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి ఎడ్యుకేషనల్ శాటిలైట్ లేదా విద్యా ఉపగ్రహంగా చెప్తాం. విద్యా ఉపగ్రహంగా చెప్తాము. సో ఎప్పుడు ప్రయోగించారు దీన్ని? 2004లో ప్రయోగించారు. 2004లో ప్రయోగించారు. దేనికోసం ప్రయోగించారు అంటే భారతదేశంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం కోసం ఈ ఎడ్యుశాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాకెట్ ద్వారా ఇస్రో
ఒకే ప్రయోగంలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది. త్రూ విచ్ రాకెట్ డిడ్ ఇస్రో లాంచ్ ఏ రికార్డ్ 104 శాటిలైట్స్ ఇన్ ఏ సింగిల్ ఫ్లైట్? అంటే మనకి ఆప్షన్ ఏ పిఎస్ఎల్వి C-37. ఓకేనా. సో ఫిబ్రవరి 2017లో ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చి ఇస్రో అనేది రికార్డు సృష్టించింది. ఎప్పుడు? 2017లో. ఎన్ని ఉపగ్రహాలు? 104 ఉపగ్రహాలు. ఏ రాకెట్ ద్వారా? పిఎస్ఎల్వి C-37 అనే రాకెట్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో దీన్ని ప్రతి ఎగ్జామ్లో అడగడం జరిగింది. 2017కు సంబంధించి ఆ తర్వాత వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పాటు ప్రతి ఎగ్జామ్లో కూడా దీన్ని అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాలను నియంత్రించే మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ఇస్రోస్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ లొకేటెడ్? అంటే ఆసన్ మరియు భోపాల్లో ఉంది. ఆసన్ మరియు భోపాల్లో ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్ష శాఖ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిఓఎస్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఇన్ విచ్ ఇయర్ వాస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ క్రియేటెడ్? అంటే 1972లో. సో భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంతరిక్ష పరిశోధనను నేరుగా ప్రధాని పరిధిలోకి తీసుకురావడం కోసం 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇస్రో దేని కింద పనిచేస్తుందంటే ఈ డిఓఎస్ కింద పనిచేస్తుంది. ఇస్రో అనేది దేని కింద పనిచేస్తుందంటే డిఓఎస్ కింద పనిచేస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఏది? విచ్ ఈస్ ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో? అంటే మనకి ఆట్రిక్స్ లేదా ఎన్ఎస్ఐఎల్ అనేది ఇస్రో యొక్క వాణిజ్య విభాగంగా చెప్తాము. ఆట్రిక్స్ కార్పొరేషన్ మరియు ఇటీవల ఏర్పాటు చేసినటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో యొక్క వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ ఏది? విచ్ నోడల్ ఏజెన్సీ వాజ్ సెటప్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు ప్రమోట్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ కంపెనీస్? అంటే ఇన్ స్పేస్ అనే సంస్థను భారత ప్రభుత్వం అనేది స్థాపించింది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష రంగంలో అవకాశాలు కల్పించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడిగింది ఇది. గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో కూడా దీన్ని అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జిఎస్ఎల్వి రాకెట్ పై దశలో ఉపయోగించే ఇంజిన్ ఏది? విచ్ ఇంజిన్ యూజ్డ్ ఇన్ ద అప్పర్ స్టేజ్ ఆఫ్ ద జిఎస్ఎల్వి రాకెట్? ఓకేనా. జిఎస్ఎల్వి రాకెట్కి సంబంధించి అప్పర్ స్టేజ్లో ఉపయోగించే ఇంజిన్ ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్. ఓకేనా. భారీ ఉపగ్రహాలను భూస్థిర కక్షలోకి చేర్చడానికి జిఎస్ఎల్వి యొక్క రాకెట్కి సంబంధించి పై దశలో క్రయోజెనిక్ ఇంజిన్ను ఉపయోగిస్తాము. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ను ఉపయోగిస్తాము. సో దాన్ని మనం CE-20 అంటాం. అని పిలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా చంద్రునిపై దేని ఉనికిని భారతదేశం కనుగొంది? ద ప్రజెన్స్ ఆఫ్ వాట్ ఆన్ ద మూన్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ద చంద్రయాన్-1 మిషన్? అంటే మనకి నీరు. ఓకేనా. సో చంద్రయాన్-1 మిషన్ ద్వారా భారతదేశం చంద్రుని పైన నీటి యొక్క ఉనికిని కనుగొనడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV కోసం రెండవ ప్రయోగ కేంద్రాన్ని ఇస్రో ఎక్కడ నిర్మిస్తుంది? వేర్ ఈస్ ఇస్రో బిల్డింగ్ ఏ సెకండ్ లాంచ్ ప్యాడ్ ఫర్ ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV? అంటే కులశేఖరపట్నం, తమిళనాడులో ఉన్నటువంటి కులశేఖరపట్నంలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కోసం రెండో ప్రయోగ కేంద్రాన్ని ఇస్రో ఏర్పాటు చేస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వాతావరణ ఉపగ్రహం ఏది? విచ్ వెదర్ శాటిలైట్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్? అంటే ఆప్షన్ సి ఏ అండ్ బి. ఓకేనా. మెగాట్రాఫిక్స్ అదేవిధంగా సరల్ అనేవి భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి వాతావరణ ఉపగ్రహాలుగా
చెప్తాం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ బీయింగ్ జాయింట్లీ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో? అంటే నిసార్. సో భూమి ఉపరితలంలో వచ్చే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గమనించడానికి నాసా అదేవిధంగా ఇస్రో కలిసి నిసార్ అనే ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. సో ఇక్కడ నిసార్ అంటే ఏంటంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకేనా? సో మనకి అబ్రివేషన్ కూడా అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకేనా? సో ఎవరు అభివృద్ధి చేశారు? నాసా మరియు ఇస్రో కలిసి అభివృద్ధి చేశాయి. దేనికోసం? భూమి ఉపరితలంలో వచ్చేటటువంటి మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గమనించడం కోసం ఈ నిసార్ అనే ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్? అంటే ఆప్షన్ బి విక్రమ్ ఎస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఏంటంటే విక్రమ్ ఎస్. సో ఎవరు అభివృద్ధి చేశారు అంటే హైదరాబాద్కు చెందినటువంటి స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ మనకి దేని అభివృద్ధి చేసింది? విక్రమ్ ఎస్ అనే శాటిలైట్ ను అభివృద్ధి చేసింది. ఇది భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ గా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ సేవలకు ప్రధానంగా ఉపయోగపడే ఉపగ్రహాల సిరీస్ ఏది? విచ్ సిరీస్ ఆఫ్ శాటిలైట్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డైరెక్ట్ టు హోమ్, డిటిహెచ్ అంటాం. ఓకేనా? సో మనందరికీ తెలుసు డిటిహెచ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డైరెక్ట్ టు హోమ్. మనం టీవీలో ఛానల్స్ చూస్తాం కదా డిటిహెచ్ పెట్టుకొని. సో దానికి సంబంధించింది డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ సేవలకు ప్రధానంగా ఉపయోగపడే ఉపగ్రహాల సిరీస్ ఏది? విచ్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ సర్వీసెస్? అంటే ఇన్సాట్ లేదా జీసాట్ సిరీస్ అనేవి మనం డైరెక్ట్ టు హోమ్ లేదా డిటిహెచ్ టెలివిజన్ సేవల కోసం ఉపయోగిస్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రయోగించిన భారతదేశపు మొదటి మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? ఇస్రో ప్రయోగించినటువంటి భారతదేశపు మొట్టమొదటి మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఏ ఉపగ్రహం? మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో? అంటే రీశాట్ 1 అనేది భారతదేశం ప్రయోగించినటువంటి మొదటి మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పగలు మరియు రాత్రి మరియు మేఘావృతమైనటువంటి వాతావరణంలో కూడా స్పష్టమైనటువంటి చిత్రాలను తీయగలిగే రాడార్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్నటువంటి మొదటి ఉపగ్రహం ఏంటంటే రీశాట్ 1. వెరీ 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 ఇంపార్టెంట్. పగలు కానీ రాత్రి కానీ అదేవిధంగా మేఘావృతమైన ఉన్నటువంటి వాతావరణంలో కూడా స్పష్టమైనటువంటి చిత్రాలు తీయగలిగే రాడార్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్నటువంటి ఉపగ్రహం ఏంటంటే రీశాట్ 1. ఓకేనా? సో మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం అని కూడా పిలుస్తాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష ఆధారిత వాతావరణ పరిశీలన కోసం మాత్రమే ఉపయోగించిన భారతదేశం మొదటి ఉపగ్రహం ఏది? విచ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఎక్స్క్లూజివ్లీ లాంచ్డ్ ఫర్ మెటీరియోలాజికల్ అబ్జర్వేషన్? అంటే ఆప్షన్ సి కల్పన 1 అదేవిధంగా మెట్శాట్ 1. ఓకేనా? సో కల్పన 1 అదేవిధంగా మెట్శాట్ అనే ఉపగ్రహాలను అంతరిక్ష ఆధారిత వాతావరణ పరిశీలన కోసం ఉపయోగించినటువంటి ఉపగ్రహాలుగా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మరియు బి అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 1 మిషన్ చంద్రుని ఉపరితలంపై పనిచేసిన సమయం ఎంత? హౌ లాంగ్ డిడ్ ద చంద్రయాన్ 1 మిషన్ ఆపరేట్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ ఆర్ ఆర్బిట్? అంటే ఆప్షన్ బి 312 రోజులు. చంద్రయాన్ 1 2 సంవత్సరాల పాటు పనిచేయాలని ప్రణాళిక చేసినప్పటికీ అది చంద్రుని కక్షలో 312 రోజుల పాటు విజయవంతంగా పనిచేసి అద్భుతమైన డేటాను పంపింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఏది? విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ బిల్ట్ బై యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే అనుశాట్. వెరీ 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 ఇంపార్టెంట్. యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఏంటంటే అనుశాట్. సో అన్నా యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు రూపొందించిందే అనుశాట్. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి ప్రయోగించబడిన మొట్టమొదటి రాకెట్ను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా ప్రొక్యూర్ ఇట్స్ ఫస్ట్ సౌండింగ్ రాకెట్ లాంచ్డ్ ఇంటూ స్పేస్ అంటే ఆప్షన్ బి అమెరికా. సో యుఎస్ఏకి సంబంధించి అంతరిక్షంలోకి ప్రయోగించబడినటువంటి మొట్టమొదటి రాకెట్ను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే అమెరికా నుండి కొనుగోలు చేసింది. సో 1963లో కేరళలోని తుంబా నుండి ప్రయోగించినటువంటి భారతదేశపు మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ నైక్ అపాచీని అమెరికా నుండి కొనుగోలు చేయడం జరిగింది. 1963లో ఎక్కడి నుంచి? కేరళ నుండి తుంబా నుంచి ప్రయోగించినటువంటి మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ అయిన నైక్ అపాచీని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారంటే యుఎస్ఏ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క అధిక రిజల్యూషన్ చిత్రాలను తీయడానికి రూపొందించబడిన కార్టోసాట్ సిరీస్ ఉపగ్రహాలను సాధారణంగా ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ ద కార్టోసాట్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ డిజైన్ టు టేక్ హై రెజల్యూషన్ ఇమేజ్ ఆఫ్ ద ఎర్త్ కామన్లీ నౌన్ యాజ్ అంటే ఐ ఇన్ ద స్కై అని పిలుస్తాము. కార్టోసాట్ ఉపగ్రహాలు భూమి యొక్క అత్యంత స్పష్టమైనటువంటి చిత్రాలను తీయగలవు కాబట్టి వీటిని ఐ ఇన్ స్కై అని కూడా పిలుస్తాము. వీటిని మ్యాపింగ్ మరియు మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి స్పేస్ సిస్టమ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన కేఎన్ఆ ట్యుటోరియల్స్ నుంచి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం 3 ఇంపార్టెంట్ కోర్సెస్ని తీసుకురావడం జరిగింది. అందులో మీకు ఒకటి 7000 MCQs సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఇది కేవలం 199 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మీకు టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్ థియరీకి సంబంధించి టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఇది మీకు కేవలం 129 రూపీస్ మాత్రమే. ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మనం 7000 MCQs సంబంధించి అదేవిధంగా టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి మనం ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేసి వీటిని తీసుకురావడం జరిగింది. సో ప్రీవియస్గా మనకి ఏ టాపిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారో వాటిని అనలైజ్ చేసి ఈ క్వశ్చన్స్ని మరియు ఈ టాపిక్స్ని మనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేవలం 199 రూపీస్కే మనం ఫుల్ వీడియో కోర్సును కూడా అందించడం జరుగుతుంది. 100% సిలబస్ని కవర్ చేస్తూ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఫుల్ వీడియో కోర్సుని కేవలం 199 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఇంకొక విషయం, కేవలం 99 రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఎవరికైతే జనరల్ ఇంగ్లీష్ ఉంటుందో ఎగ్జామ్లో వారికి సంబంధించి ఫుల్ వీడియో కోర్సును మనం కేవలం 99 రూపీస్కే అందించడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను అదేవిధంగా డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి అందులో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే టెలిగ్రామ్లో మీరు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అని సెర్చ్ చేస్తే మీకు మన లోగోతో ఉన్నటువంటి ఛానల్ అనేది కనిపిస్తుంది. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.